స్టేట్ బీజేపీ అధ్యక్ష పదవిపై గతంలో ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జాతీయ నాయకత్వానికే కొంతమంది లీడర్లు కొన్ని కండిషన్స్ పెట్టారని టాక్. ప్రెసిడెంట్ ఎంపికలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు మరికొంతమంది నేతలు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి ప్రకటన వేళ కొత్త పేర్లు తెరమీదకొస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను రాష్ట్ర కమిటీకి అప్పగించవద్దని జాతీయ నాయకత్వానికి సూచించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తే రబ్బర్ స్టాంపుగానే ఉంటారన్నారు. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దని, ధర్మం కోసం పనిచేసే వారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. బీజేపీ అధ్యక్ష పదవిపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాను అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు. ప్రెసిడెంట్ పదవి వస్తుందని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో, కార్యకర్తలు ఎలా ఉండాలో చెప్పారు బండి సంజయ్. జాతీయ పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ అనడంపై ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణ అధ్యక్షుని ఎంపిక ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పూర్తి నిర్ణయం జాతీయ పార్టీదే అని స్పష్టం చేశారు. వారం లోపల ఎప్పుడైనా అధ్యక్షుని ఎంపిక ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. నగరంలో జరిగిన బిహార్ దివస్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఎప్పుడైనా అధ్యక్ష ప్రకటన ఉండొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆల్ ఇండియా పార్టీ తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, కర్ణాటకకు, కేరళకు ఇవన్నీ కూడా అధ్యక్ష నియామకం జరగాలి. అన్నీ ఒకేసారి వస్తాయి. రోజు తెలంగాణ గురించి చర్చ జరిపినంత మాత్రం విడిగా వేయరు. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి వేస్తారు. కాబట్టి మనలాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రెడీ ఉంది, మనలాగానే తమిళనాడు కూడా రెడీగా ఉంది. జిల్లా అధ్యక్షులు చేసి జిల్లా కమిటీలు వేసుకొని ఉన్నారు. ఎప్పుడైనా రావచ్చు, వేగవంతంగా ఈ వారం కూడా రావచ్చు. గ్రూపులకు తావు లేకుండా అందరినీ కలుపుకొని పోయే నేత కోసం అధిష్టానం కసరత్తు చేస్తోందని సమాచారం. హైకమాండ్ లెక్కలు వేరే ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు. రేసులో లేని నేతలకు పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఉగాది వరకు పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరన్నది క్లారిటీ వస్తుందంటున్నారు బీజేపీ నేతలు.